అసలు నేను అంటా అసలు జానా రెడ్డి అని ఎక్కడ కూడా ఆయన వాళ్ళ పిల్లల సర్టిఫికేట్ లో కూడా ఎక్కడ పెట్టలేదు ఆయన రెడ్డి అని. జానా రెడ్డి అని మనం పిలుస్తున్నాం, కానీ జానా రెడ్డి గారు మతం మార్చుకున్నారు. అందరికి తెలియని విషయం ఏంటంటే ఆయన మతం మార్చుకుని క్రిస్టియానిటీలోకి వచ్చినట్టు నాకు తెలిసిండు, కొంతమంది పార్టీ పెద్దలు చెప్పారు. సో అట్లాంటప్పుడు మనం రెడ్డి అని ఎట్లా అంటాం ఆయనని? మతం మారిపోయింది కదా ఇప్పుడు. అంటే నీకు రాజకీయంగా ఒకవేళ మతం మారినా కూడా రెడ్డి అని చెప్పుకుంటే అది కూడా మళ్ళీ జానారెడ్డి తప్పే. ఎందుకని? రాజకీయ భవిష్యత్తు కోసము రెడ్డి అని, లేకపోతే ఇంకేవో రిజర్వేషన్ల కోసము క్రిస్టియానిటీ అని, అట్లా కూడా మనం జానారెడ్డి గారిని తప్పు పట్టాల్సి వస్తుంది. ఆయన రెడ్డి అని ఎక్కడ కూడా సర్టిఫికెట్లో వాళ్ళ పిల్లల సర్టిఫికెట్లు ఎక్కడ కూడా పెట్టలేదంటే రెడ్డి కార్డుని యూజ్ చేసుకోలేదని కొంతమంది నాయకులు చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది మరి మీలాంటి వాళ్ళు ఎంక్వైరీ చేయాలి. ఓకే మేడం, మల్లన్న గారు రెడ్లని ఎందుకు టార్గెట్ చేశారు? పైసలు వచ్చినాయి, ఏం చేయాలో అర్థం కాదు, ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. అప్పుడప్పుడు డబ్బులు వచ్చినాక ఏమవుతుంది అంటే ఇట్లా తిమ్మిరెక్తా ఉంటుంది వాళ్ళంతా, అది ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒకటి కక్కాలి కదా, సో అట్లా కక్కేసిండు. ఎందుకు మేడం మల్లన్న దగ్గర అంత పైసలు ఎక్కడి నుంచి? తెలియదా బ్లాక్మెయిల్ చేస్తాడని? అందరికీ జగమెరిగినటువంటి సత్యం అది. మల్లన్న బ్లాక్మెయిల్ చేస్తాడు. అండ్ ఛానల్ అన్న అన్న మీరు ఛాయ్ తాగే పైసలు కాదన్న, అన్న ప్లీజ్ అన్న అని అమాయకంగా మాట్లాడినటువంటి మల్లన్న ముఖం ఎట్లున్నది, ఇప్పుడు రెడ్డిలు నా ఉచ్చదాగండ్రా భయ్ అన్న అహంకారం ఎట్లున్నది అంటే డబ్బు స్పీక్ అంటే డబ్బులు మాట్లాడుతున్నాయి. అప్పుడు ఛాయ్ పైసలు అడిగినప్పుడు నీకు బీసీ రిజర్వేషన్ గుర్తొచ్చిందా? అన్న నేను బీసీ అన్న, బీసీలే డబ్బులు వేయండి అన్న, అన్న ప్లీజ్ అన్న నా బీసీలారా ఒక 10 రూపాయలు కాదనుకొని బీసీ ప్రజలారా, బీసీ కుల సంఘాలారా నాకు పైసలు ఏమని ఎందుకు అడుక్కోలే మళ్ళీ? మరి ప్రజలారా అన్నాడు కానీ అక్కడ రెడ్డి లేయొద్దు బీసీ లేయొద్దని ఏం అనలే కదా. అంతెందుకు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు ఎందుకు దమ్ము లేదా? అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు చెప్పేది ఉండే మల్లన్న, నాకు రెడ్డిల ఓట్లు వద్దు, నేను తెలంగాణలో నేను రెడ్డిలను బహిష్కరిస్తున్నా, నేను ఒక ఇన్స్పిరేషన్ ఉంటా, బీసీలు మాత్రమే నాకు ఓట్లు వేయాలి అని చెప్పి మల్లన్న చెప్పిండు కదా ఎమ్మెల్సీలో. మీరు వినలేదా? విన్నారా? చెప్పిండా ఎక్కడన్నా? చెప్పలేదు. మరి అంటే నీకు ఓట్లకేమో నీకు అందరు కావాలి, ఎమ్మెల్సీగా రావడానికి పట్టభద్రులు అందరు కావాలి, కానీ నీకు ఇక్కడ మాత్రం రెడ్డిలు వద్దు. నేను ఒప్పుకుంటా, బరాబర్ రెడ్డిల రాజ్యాధికారం నడుస్తుంది, నువ్వు రిజర్వేషన్ కోసం కొట్లాడు, నీతి నిజాయితీగా ధర్మబద్ధంగా కావాల్సింది అడుగు, కానీ ఏం లాంగ్వేజ్ అది, ఏం మాట్లాడుతున్నావు? ఏమన్నా అర్థం పర్థం ఉండాలి కదా. అంటే రెడ్డిలను కుక్కలు అనడం అంటే అందరు రెడ్డిలను కుక్కలతో బోధిస్తున్నావు, సంబోధిస్తున్నావా? ఇది ఎందుకు రియాక్ట్ అయ్యారంటే ఎవరో ఒక వ్యక్తి